సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన రెక్కల కింద కాపాడిన విధానం బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారపత్రమై ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథము యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడును, సత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతిగా అతనికి పేరు పెట్టబడను. ఈ యొక్క చిన్న వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రేర్ చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, మీ యొక్క బైబిల్ గ్రంథంలో తండ్రి కొన్ని మాటలు మేము ఆలోచించుకుంటుండగా తండ్రి మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడితే అది వ్యర్థం కానీ నిజంగా తండ్రి మీరు మాట్లాడితేనే అది ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క వాక్యం సెలవిస్తున్న తండ్రి. మీరే ముందుండి ఆయన మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని మీ పాసంలో అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, మీకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామం అడిగి వేడుకొని పొందినాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సో ఈ యొక్క విషయాలు మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనము ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా చోట్ల క్రిస్మస్ స్టార్ట్ చేసేసినారు. తర్వాత దేవుని గురించినటువంటి సత్యమైన మాటలు వివరించడానికి ప్రారంభము దినాలుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు లేదా తండ్రి అయిన దేవునికి ఒక ప్రణాళిక అంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు రాయక ముందు ఈ యొక్క యెషయా ద్వారా పలికిన మాటలు మనము ఆలోచిస్తున్నాం. ఏమంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును అనే విషయాన్ని రాస్తున్నాడు యెషయా గ్రంథం. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవచనం, ఒక ప్లాన్. అంటే తండ్రి అయిన దేవునికి మనం చూస్తాం, ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో అక్కడ చూస్తాం, ఆ కనులకు రంభమైనది తెలివినిచ్చు వృక్ష ఫలములు ఎప్పుడైతే అవ్వ తినిందో అప్పుడు ఆమె పాపములో పడిపోవడానికి మనం చూస్తాం. మనకందరికి తెలిసిన విషయం కదా. అక్కడ నుంచి మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు, లేదా పాపపు స్థితిని కలిగిన వ్యక్తిగా మారిపోయినాడు. సో అక్కడి నుంచి దేవుడు తనను ఆ యొక్క ఏదెన్ తోట నుంచి తీసివేయడం, తర్వాత తను మనలోడు దూరం అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విషయాన్ని మనకు తెలుసు. తర్వాత దేవుడు మళ్ళా మనిషిని ప్రేమించి ఆయన ఈ లోకానికి రావాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క క్రిస్మస్ ను మనము జరుపుకుంటుంటాం. ఆయన వచ్చినటువంటి విధానమే మనము క్రిస్మస్ గా మనము భావిస్తూ ఉంటాం. ఈ లోకానికి ఆయన రావడం, ఆయన ఒక ప్లాన్ కలిగి ఉండడం, మనిషిని సృజించడం మట్టితోని. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే మనిషి పట్ల ఉన్నటువంటి దేవుని ప్రేమను మనం గుర్తించవచ్చు. కాబట్టి ముందుగానే ఆయన ఒక ప్లాన్ రాకముందే, అందుకే అంటారు వాళ్ళు కూడా మనం చూస్తాం ఇది కూడా, మేము మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. వస్తాడు అనే విషయాన్ని. కాబట్టి మనము ఆలోచించినట్లయితే దేవుడు మనం ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి, తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, తర్వాత అలా రావడానికి గల కారణం ఏమిటి, అలా రాకపోతే మనము మానవులైన వాళ్ళు ఏమైపోతారు అనే విషయాన్ని మనము ఆలోచించే వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంది, ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడా లేదా అనే విషయాన్ని మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే అవ్వ పాపం చేసి దూరం అయిపోయిందో దేవుడు ఇంకా భూమి మీదకి రావాల్సి వచ్చింది. న్యాయవంతుడైన దేవుడుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు లేదా తండ్రి అయిన దేవుడు ఒక న్యాయవంతుడైన దేవుడు. తను న్యాయంగా ఉంటాడు. అంటే ఒక పద్ధతి లేదా ఒక నియమం ఉందనుకో, దానికి కట్టుబడి అది ఖచ్చితంగా అమలు చేసే వ్యక్తిగా ఉంటాడు. చూడండి, ఉదాహరణకు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి. ఆ లాయర్ ఉన్నాడంట, తన కుమారుడు తప్పు చేశాడంట. చేసినప్పుడు ఆ యొక్క బోన్లో నిలబడ్డాడంట. నిలబడినప్పుడు ఆ యొక్క లాయర్ తండ్రి కదండి, ఏం చేసినాడంటే తీర్పు అయితే ఇచ్చేసినాడు, అతనికి ఉరిశిక్ష విధించండి, అతను చేసినటువంటి తప్పు చాలా ఘోరమైనది అని ఇచ్చేసినాడు.
ఇచ్చిన తర్వాత తను మళ్ళా కిందికి వచ్చి ఆ యొక్క న్యాయకోటును పక్కకు పెట్టేసి ఆ యొక్క మరణ శిక్ష కుమారునికి బదులుగా నేను అనుభవిస్తాను అని తను యొక్క మరణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మనం చేశామండి పాపం ఈ లోకంలో. తర్వాత మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనకు మారుగా మనం చేసినటువంటి పాపాలకు మారుగా ఆయన యొక్క శిలువలో మరణించవలసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆడ చూస్తాం కదండి, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లాయర్ కూడా తన యొక్క విధిని తాను నిర్వర్తించాడు, న్యాయంగా తీర్పిచ్చాడు. కుమారుడని నా కుమారుడు కదా అని చెప్పేసి ఆయన అన్యాయమైన తీర్పు ఇవ్వలేదు ఆ లాయర్ కదా. ఏం చెప్పినాడు? అతనికి మరణశిక్ష విధించాల్సిందే, న్యాయం చట్టం అలా ఉంది ఆ యొక్క చేసినటువంటి తప్పుకు. సో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క కుమారుడికి ఇచ్చినటువంటి శిక్ష అయితే, ఆయన అమలు చేసినటువంటి విజయం అయితే న్యాయంగా ఉంది. సో మన కుమారుగా ఆయన ఈ లోకానికి రావాల్సిన విషయం అయితే ఉందనే విషయాన్ని మనం తెలియజేసుకోవాలి. అందుకే క్రిస్మస్ అంటే ఎక్స్ మాస్ అని కూడా అంటారు. ఎక్స్ అంటే అనుకోవడము మ్యాథ్స్ లో అయితే, అది మనకు తెలుసు అన్నమాట. అంటే ఈ యొక్క క్రిస్మస్ అనే విషయాన్ని ఎందుకు ఈ యొక్క డిసెంబర్ కాలంలో ఏర్పాటు చేశారంటే, ఒక అనుకున్నారు వాళ్ళు, ఈ యొక్క మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనుకొని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాశారు కదండి, చలి కాలంలో గొర్రెల కాపలు కాసుకొని ఉంటుండగా. చలి ఎప్పుడు ఉంటది? యాక్చువల్ గా డిసెంబర్, నవంబర్, ఆ మాత్రంలో జనవరి ఆ యొక్క మాసాల్లో ఉంటదని గెచ్చేసి ఈ యొక్క డిసెంబర్ 25th ను ఈ యొక్క క్రిస్మస్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ప్రపంచం మొత్తం. కాబట్టి మనం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట మనకు రాయబడి ఉంటది. ఏమంటే, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో అరుండబడి ఉండటం మీరు అక్కడ చూచెదరు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, దావీదు పట్టణంలో రక్షకుడు, రక్షకుడు అంటే మన యొక్క పాపాల నిమిత్తము ఆయన ఈ లోకానికి రక్షించడానికి, అంటే ఒక ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని లేదా అపాయకరంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశము అదే అని మనం చూసుకోవచ్చు. అందుకే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనము చాలా మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. తర్వాత మన నైబర్స్ అయితేనేమి, తర్వాత మనకు తెలిసినటువంటి వారు చాలా చోట్ల క్రిస్మస్ ప్రోగ్రాంలు, తర్వాత సపోజ్ క్రిస్మస్లు జరుపుతూనే ఉంటాం కదా. సో దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏంది అనే విషయాన్ని ఆ యొక్క వారికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఆయన యొక్క జననం, తర్వాత ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం, ఈ మూడు విషయాలు మనము ఆ యొక్క అన్యులకైతేనేమి లేదా దేవుని తెలియని వారికైతేనేమి చెప్పాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆయన జననం, ఆయన రావడానికి కలిసిన కారణం ఏంటి, ఎలా వచ్చాడు. సో మనం ఆలోచించినట్లయితే ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరిశుద్ధత గురించి మనం ఆలోచించవచ్చు. సో కన్య గర్భంలో పుట్టినప్పుడు ఏ పాపం లేకుండా ఆయన ఈ లోకానికి రావడము జరిగిందనమాట. తర్వాత ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ యొక్క పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ మహాత్యం మనం చూస్తే, దేవదూతలు కొన్ని వేల కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు నిత్యము ఆకలి దప్పులు లేని ఆ యొక్క రాజ్యములో నుండి ఈ యొక్క భూమి మీదికి శ్రమలు అనుభవించడానికి ఎన్నో నిందలు, ఆయన కూడా మనం బైబిల్లో చూస్తే ఏడ్చెను అని రాయబడింది. లాజరు చనిపోయిన చోట ఆయన కన్నీళ్లు విడిచానని కొన్ని చోట్ల రాయబడింది. సో ఆయన ఎందుకు ఈ బాధలు భరించడానికి లేదా ఈ యొక్క శ్రమలు అనుభవించడానికి రావాల్సినటువంటి ఉద్దేశము వెనకలు ఉన్నటువంటిది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. దేవుని యొక్క ప్రేమ 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 అనే విషయాన్ని మనం ఎంతగానో చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేతులారా సృజించినటువంటి మానవుడు, తను మట్టిని తీసుకొని జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండంలో రాయబడిన మానవుడు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకొని, లేదా ఆయన కలిగినటువంటి ప్రేమను బట్టి ఆయన తను తాను తగ్గించుకొని, ఆ పశువుల పాకలో చూడండి ఎంతగా దీనంగా దేవుడు తగ్గించుకున్నాడో. ఒక దేవుడై ఉండి కూడా ఆయన పశువుల పాకలో అందుకే తన యొక్క భర్తలో కూడా చూస్తే ఎంతో పరిశుద్ధత, తగ్గింపు, ప్రేమ, వీటన్నిటిని ఆ యొక్క మనము అన్యులకు పంచాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం చూస్తే దేవుడు ఒక ప్రణాళికతో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఈ యొక్క భూమి మీద జరిగిందనమాట. అందుకే బైబిల్లో ఒక మాట రాస్తారు కదండి,
పొల్లైనను దేవుని గ్రంథంలో పొల్లు అయినను తప్పిపోదంట. ఆయన చేసినటువంటి ఒకవేళ అలా చెప్పి రాకపోతే దేవుడు అబద్ధికుడు లేదా దేవుడు అనే అనిపించుకునేవాడుగా ఉండడు కాబట్టి ఆయన రాసినటువంటి ప్రతి మాట చక్కగా ఒక ప్లాన్ ప్రకారము ఇంప్లిమెంట్ చేసుకుంటూ లేదా దాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశంతో మనము ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఒక రక్షకుడు అంటే మనం యొక్క ఆపదలో ఉన్నాం. ఈ లోకంలో కూడా ఎంతో మంది ఆపదల్లో ఉన్నారు. పాపం అనే ఊబిలో కూరుకుపోయి రక్షించండి అనే స్థితిలో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ మనము వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడు ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో మనకు వీలైనంత మందిని మన ఇంటి పక్కల వాళ్ళైతే ఒక విందు ఏర్పాటు చేయొచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదండి. లేదా ఒక ఫంక్షన్ చిన్న మాదిరి ఏర్పాటు చేసి ఒక కేక్ మాదిరి ఏర్పాటు చేసి చెప్పుకొని దేవుని మాటలు అందించడానికి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. మనం కూడా చూస్తాం కొంతమంది గ్రాడ్యుయేట్స్, కొంతమంది ఎంప్లాయీస్ కూడా మనం పిలిచి వీలైతే వారికి దేవుని మాటలు వాళ్ళు ఈజీగా ఈ టైంలో యాక్సెప్ట్ చేయొచ్చు. ఓహో, క్రిస్మస్ గురించి వీళ్ళు కొన్ని మాటలు చెప్తారు అనే విషయాన్ని వాళ్ళు కూడా ఎప్పుడు రాని వ్యక్తులు కూడా వాళ్ళు అగ్రీ చేయొచ్చు ఈ టైంలో కొందరు. కాబట్టి మనకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు CCM గ్రూప్. ఎందుకంటే మనం కూడా ప్రతి ఒక్కరము దేవుని పరిచయం ఎంతో చేస్తున్నాను. నేను చాలా ఈ యొక్క CCM గ్రూప్ నుంచి ఆనందిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఏ విధంగా చిల్డ్రన్ మినిస్ట్రీ తర్వాత ట్రైబల్లలో ఎక్కడెక్కడైతే చాలా విషయాలు కష్టపడుతున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సే. కానీ దీని విషయం మనం ఆలోచించినప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో ఆత్మల భారాన్ని కలిగి, ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశమే అది, ఈ లోకానికి రావాల్సినటువంటి ఉద్దేశమే. తర్వాత లూకా రాసిన సువార్త 23:46 మనం ఆలోచిస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. లూకా రాసిన సువార్త 23:46 ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సో ఆయన ఈ లోకానికి రావడం, ఆ యొక్క శిలువ కార్యాన్ని మనము వారికి తెలియజేయాలి. అక్కడ తన ఆత్మను అప్పగించి ప్రాణము విడిచెను అని ఆయన చనిపోయాడు అనే విషయాన్ని ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో రావడం, ఆయన జన్మించడం, తర్వాత మరణించడం అనేది జరిగిన విషయాన్ని వారికి తెలియజేయాల్సిన వారమై ఉంటున్నాం. సో అక్కడ మనం ఆలోచిస్తే ఆయన సిలువలో చూపినటువంటి కొన్ని విషయాలు మనం వాళ్ళకి తెలియజేయచ్చు. సిలువ చూడండి, ఆయనను కొడుతూ హింసిస్తూ బాధ పెడుతున్న ఆయన చూపినటువంటి క్షమాపణ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అనే మాట చాలా చక్కటి మాటగా మనం ఆలోచించుకోవచ్చు కదండి. ఎంతటి ప్రేమ తెలుసా అసలు. ఆయన కొడుతున్నారు, ఒక పక్క హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, రక్తాలంతా కారుతూ దారగా ఆ యొక్క భారాన్ని మోస్తూ కూడా మనిషిని ప్రేమిస్తున్నాడు, మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు కదా. అందుకే లోకమును ఎంతో ప్రేమించిననే విషయాన్ని ఆలోచిస్తే, లోకం కాదండి ప్రేమించింది, లోకంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు ప్రేమించాడు. లోకంలో రాస్తాడు, 1వ యోహాను గ్రంథంలో చూస్తే 2లో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం అని అక్కడ రాస్తాడు. కానీ లోకాన్ని ప్రేమించలే ఆయన. లోకంలో ఉన్నదంతా కూడా పాపమే. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం, లోకాన్ని ప్రేమించలే. లోకములో ఉన్నటువంటి మనుషులను ఆయన ప్రేమించి తను తాను ప్రత్యేకపరచుకొని సపరేట్ అయిపోయి దాని పరిశుద్ధంగా జీవిస్తూ ఈ లోకంలో వచ్చినటువంటి తండ్రి ఇచ్చినటువంటి పనిని నువ్వు వెళ్ళి ఆ యొక్క వారికి మారుగా నువ్వు ఆ యొక్క సిలువలో నీ యొక్క ప్రాణాన్ని పెట్టి తిరిగి రమ్మని దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని, అందుకే ఏమంటారు తెలుసా, సమాప్తమాయను అనే విషయాన్ని యొక్క మనం చూస్తాం ఆ యొక్క సిలువలో మాటలలో. అంటే తను ఇచ్చినటువంటి పనిని, ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపి అయిన మనిషిని, తను చేసుకున్నటువంటి చేతులారా చేసినటువంటి మనిషిని రక్షించడానికి. అందుకే రక్షకుడు మీ కొరకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఇదే లూకా రాసిన సువార్త 24:56 మనం చూస్తే, ఇదే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం చూసినట్లయితే 5-6 ఆయన సజీవుడైన వాణ్ణి మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వాణ్ణి, సో ఆయన సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆ యొక్క వచనాలు మనం అన్ని కూడా
ఆలోచిస్తే ఆయన ఇదే క్రైస్తవ్యం అనేది, ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది లేదా క్రిస్టియానిటీ అనేది బేస్ ఏంటంటే పునరుద్ధానము, ఆయన తిరిగి లేవడము, ఆయన ఈ లోకంలో వచ్చిన తర్వాత చనిపోయి తిరిగి లేవడం అనే దానిపైనే క్రైస్తవ్యం కట్టబడింది అనమాట. ఈ క్రైస్తవ మెయిన్ ఆధారం ఇది. ఒకవేళ మనం కూడా చూస్తాం, సాధు సుందర్ సింగ్ ఉన్నాడంట, ఆయన ఒకసారి ఇక్కడ అన్ని పరిశీలించుకుంటూ పోతున్నాడంట, సమాధులు హిందువులవి ముస్లింలవి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క సమాధి ఖాళీగా లేదంటే అందరి సమాధుల్లో వాళ్ళ యొక్క బాడీస్ ఉన్నాయంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాత్రమే ఆ యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉందని ఆయనకు బుక్ లో రాసుకుంటాడు కదండి. నిజమే కదండి. ఇదే మన క్రైస్తవ జీవితానికి. ఆయన చనిపోయి తిరిగి లేకపోతే మనకు కూడా పాపక్షమాపణ అనేది లేదు. ఆయన ఈ లోకంలో రక్తం కార్చి తిరిగి లేకపోతే, ఆ యొక్క మరణపు ముళ్ళును విరచకపోతే ఈ లోకానికి వచ్చి మనకు పాపక్షమాపణ అనేది, మనం కూడా అందరము నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం కదండి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో క్రిస్మస్ ఉన్నటువంటి ఈ యొక్క బేస్ చేసుకొని మనము ఈ యొక్క మూడు, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయన జననము, ఆయన యొక్క మరణము, తర్వాత ఆయన యొక్క పునరుద్ధానం అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన లేవటం అనేది మంచి కార్యంగా మనం భావిస్తూనే ఉంటాం. తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ను మనం ఆలోచిస్తే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అనే విషయాన్ని అక్కడ రాస్తాడు. నశించిపోతున్నటువంటి మానవులు ఈ లోకంలో నశించిపోతున్నారు. అంటే పాపములో, శాపములతోనూ, అపరాధంతోనూ చచ్చిన వారమై ఈ లోకంలో మనం పడి ఉన్న వాటిని ఆయన రక్షించడానికి రక్షణ. సో మనం కూడా ఇప్పుడు మానవులమైన మనము రక్షించలేమండి. మనం కూడా పాపపు స్థితిలోనే తల్లి గర్భంలో జన్మించిన తర్వాత అంతా కూడా మనము పాపంలో అదే ఊబిలో ఉన్నాం. కానీ మనకంటూ ఒక రక్షకుడు కావాలా? పైన ఉన్నటువంటి, ఇప్పుడు సపోజ్ అందరూ గోతిలో ఉన్నామనుకో, ఆ గోతిలో ఉన్నటువంటి వారు మనం రక్షించుకోలేము. ఒక పైనున్న ఒక మనకు సహాయం చేసే వ్యక్తి మనకు కావాలన్నమాట. అదే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి బయటికి తీయడానికి ఎంతో దోహదపడినట్టుగా మనం చూస్తాం. అందుకే సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూస్తే మనము ఆ యొక్క యెరూషలేముకు వచ్చి ఈ యొక్క జక్కయ్య విషయంలో ఈ మాటలు చెప్తాడనమాట. ఒక్కని కోసం వచ్చాడండి ఆయన, నడుచుకుంటూ అలా ప్రయాసపడుతూ వచ్చి ఆ యొక్క రాత్రి అంతయు ఆ యొక్క జక్కయ్య దగ్గర ఉండి తన యొక్క కుటుంబాన్ని మార్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా కొందరు, అంటే మనం కాదండి, కొన్ని ఒక వ్యక్తులను చూసినప్పుడు నాకు సభ మీటింగ్ ఏర్పాటు చేయాలా, 1000 మంది రావాలా, అక్కడ మాత్రమే నేను వాక్యాన్ని చెప్పాలా, కొన్ని వేల ఆత్మలు రక్షించాలా అనేది కాదు. కానీ ఒక్క వ్యక్తి విషయమే కూడా దేవుడు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు బావి దగ్గర ఒకే ఒక్క వ్యక్తితో మాట్లాడతాడు కదండి. ఒక్క వ్యక్తి ఆమెతోనే మాట్లాడి ఆమె రక్షించినప్పుడు ఆమె ఎంతో మందిని దేవుని దగ్గరకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం కదండి. సో మనం కూడా వీరు ఒక్కరే కదా, ఇద్దరే కదా, వీరికి నేనేం వాక్యం ప్రకటించాలా, నేను ఎక్కువ మందిని ప్రకటించగలను అని మనకు ఫీల్ లో లేకుండా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో దయచేసి సో మనకు వీలైనంత వరకు దేవుని దగ్గరకు అన్యులు లేదా తెలియని వారికి మాటలు తీసుకుపోవాలనేది నా యొక్క ఉద్దేశం. సో మనము ప్రకటించేటప్పుడు ఆయన యొక్క జననము, మరణము, పునరుద్ధానం అనే విషయాన్ని ప్రకటిస్తే దేవుని యొక్క వచ్చినటువంటి ఫిల్ఫిల్ మనము చేసిన వారంగా ఉంటాం. ఇదే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అక్కరం లేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి అయిన మారు మనసు విషయమై కలుగు సంతోషము. వండర్ఫుల్ కదండి మాట. సో అక్కరలేని అంటే సో క్రిస్టియానిటీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఉంటది బహుశా, సో వాళ్ళు నీతిమంతులు. సో అక్కరలేని 99 కంటే ఒక్క పాపి మారితే పరలోక రాజ్యంలో మహా ఆనందం అంటే సెలబ్రేషన్ చేసుకుంటారు. దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు మన తండ్రి అయిన దేవుడు. సో మనమే చూడండి, ఈ లోకంలో ఒక కుమారుడు మనకు ఒక మంచి కీర్తిని లేదా మంచి మార్కు ఒక ఉద్యోగాన్ని సంపాదించాడనుకోండి, ఎంతగా ఫీల్ అయిపోతుందో తెలుసా? నా కుమారుడు ఈ లోకంలో చాలా మంచి పని చేసినాడని సంతోషపడి నలుగురికి చెప్పుకుంటాం కదండి. అదే విధంగా దేవుడు కూడా ఒక్క పాపిని మారిస్తే నీ విషయమై దేవుడు ఎంతో ఆయన సంతోషించడానికి, ఎంతో ఆయన నీ పట్ల ప్రేమ చూపడం లేదా నీ పట్ల జాలిపడడం లేదా నీ నుంచి ఆయన చాలా ఫీల్ కావడానికి, ఆయన సంతోష పెట్టే వారంగా
మనం ఉండాలంటే ఆత్మల రక్షణ అనేది దేవుడు వచ్చినటువంటి ఉద్దేశం ఏదండి. అందుకే ఆయన నేను దప్పికొనుచున్నాను అంటాడు కదా, శిలువలో మడిగిన మాటలు. ఆయన దప్పిక లేదండి. ఆయన ఎన్నో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు కొట్టనే బండను కొట్టగా నీళ్ళు వచ్చినటువంటి దేవుడు దప్పిక కాదు. ఆత్మల దాహం అనేది అక్కడ కూడా చూసినప్పుడు నశించిన ఆత్మలు రక్షించాలా రక్షించాలా రక్షించాలా. ప్రతి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి 3.5 సంవత్సరంలో ఎన్నో దగ్గరకు వెళ్ళి కుంటివారి గుడ్డివారి ద్వారా అద్భుతాలు చేసి శిష్యులను ఏర్పాటు చేసి, నేను వెళ్ళిన తర్వాత మీరు నా మాటలు వీరికి చెప్పండి, వీరికి తెలియజేయండి అని శిష్యులను ఏర్పరచుకొని దేవుని యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చాలా అని తను ఎంతగానో తాపత్రయపడే వ్యక్తిగా, ప్రయాసపడిన వ్యక్తిగా మనం చూస్తాం అండి. కాబట్టి యొక్క మనం తప్పిపోయిన కుమారుని విషయంలో మనం కూడా ఆలోచించినప్పుడు నిజంగా ఎదురు చూస్తున్నాడు. ఆయనకు వచ్చినప్పుడు రిపెంట్ అయినప్పుడు క్షమాపణ ఒప్పుకున్నప్పుడు అతను ఆయన తెచ్చిన తర్వాత ఆ యొక్క తప్పిపోయిన కుమారులు మనం ఆలోచిస్తే తండ్రి ఒక కొవ్విని దూవడం తెచ్చి ఎంతో సంతోషిస్తున్నాడు. ఈ నా కుమారుడు తప్పిపోయి మళ్ళా వచ్చినని. సో దేవుని యొక్క మనసు ఇదండి, దేవుని యొక్క ఉద్దేశం ఇది. సో నశించి ఆత్మలు రక్షించాలా, వారిని నా దగ్గరకు చేర్చాలనేది ఆయన యొక్క ఉద్దేశం. భూమి మీదకి రావాల్సినటువంటి క్రిస్మస్ ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైతే నువ్వు రక్షిస్తావో, ఒక పాపిని నువ్వు రక్షిస్తావో, అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటావండి. మనం వేసుకునే బట్టల్లో, మనం వండుకునే పిండి పదార్థాల్లో, తినే వాటిల్లో ఏం లేదండి. ఈ రోజు వస్తుంది క్రిస్మస్, రేపు వస్తుంది. ఇంకా నీ లైఫ్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీకు క్రిస్మస్ వస్తుంది. కానీ నువ్వు ఒకవేళ హఠాత్తుగా నువ్వు మరణిస్తే దేవుని యొక్క ఆత్మను తీసుకురాని వ్యక్తిగా ఉంటావు. అందుకే మన్ను నిన్ను స్తుతించునా అని ఒక మలాకి గ్రంథంలో రాస్తారనమాట. కాబట్టి మన్ను అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేని వారంగా ఉంటాం. కాబట్టి మనం ఆలోచిద్దాం, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు క్రిస్మస్ సీజన్ లో జననం, మరణం, పునరుత్థానం, ఆయన యొక్క నశించే ఆత్మల కోసం వచ్చినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈ నా మాటలు దేవుని వినికిడిలో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.